వైనాట్ 175 అనే నినాదం 2024 ఎన్నికల ముందు టీడీపీని పూర్తిగా డిఫెన్స్లోకి నెట్టింది. అసలు గెలుస్తామా లేదా, గెలవకపోతే జగన్ రాజకీయంగా తట్టుకోలేనంత బలంగా మారిపోతాడేమన్న భయం టీడీపీలో స్పష్టంగా కనిపించింది. కానీ చివరికి చరిత్ర తలకిందులైంది. ఊహించని స్థాయిలో టీడీపీ విజయం సాధించింది. ఈ గెలుపుకు టీడీపీ కష్టంతో పాటు వైసీపీ చేసిన తప్పులే ప్రధాన కారణాలుగా మారాయి. ఇంత సంక్షేమం ఇచ్చాం, మనకే ఓటు పడుతుందనే ఆత్మవిశ్వాసమే వైసీపీని తప్పుదారి పట్టించింది. అదే సమయంలో టీడీపీ తన మేనిఫెస్టోలో జగన్ ఇచ్చిన సంక్షేమాన్ని మించిపోయే హామీలతో ముందుకొచ్చింది. దాంతో ప్రజలు సహజంగానే టీడీపీ వైపు మొగ్గు చూపారు. కరోనా వరకు టీడీపీ ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేదు. కానీ కరోనా తర్వాత ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీకి కొత్త ఉత్సాహం ఇచ్చింది. ముఖ్యంగా కార్యకర్తల్లో నమ్మకం పెరిగింది. అసెంబ్లీలో వైసీపీ ఎంత విమర్శలు చేసినా చంద్రబాబు నవ్వుతూ ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత భువనేశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయాన్ని పూర్తిగా భావోద్వేగంగా మార్చేశాయి. చంద్రబాబు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టిన సందర్భం ప్రతి టీడీపీ కార్యకర్తలో రక్తం మరిగేలా చేసింది. ప్రాణం పోయినా సరే చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలన్న లక్ష్యంతో టీడీపీ శ్రేణులు కదిలాయి. ఆపై చంద్రబాబు అరెస్టుతో సెంటిమెంట్ మరింత బలపడింది. భయం, కోపం, లక్ష్యం ఈ మూడింటి కలయికతో వైసీపీ తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ విజయం సాధించింది. ఫలితం వైసీపీ ఘోర పరాజయం. కానీ ఇప్పుడు వైసీపీ చేస్తున్నది దీనికి పూర్తిగా విరుద్ధం. అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్లో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే ట్రాన్స్ కొనసాగుతుంది. నెక్స్ట్ సీఎం జగన్ అని నినాదాలు ఇవ్వడం సరిపోదు. జగన్ కోసం ఫీల్డ్లో కష్టపడాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైసీపీ జెండాను వదలకుండా నిలబడాలి. 2029లో జగన్ సీఎం అవుతారని అనుకోవడం వేరు, జగన్ని సీఎం చేయడం కోసం కసితో పనిచేయడం వేరు. టీడీపీ తప్పులు చేస్తుంది, అవి ప్రజలే చూసుకుంటారు. వాళ్లే వైసీపీకి ఓటు వేస్తారని భావిస్తే మాత్రం 2029 చాలా కష్టమవుతుంది. ఇప్పటికే వైసీపీ అనుకూల ఛానల్స్, సోషల్ మీడియా పేజెస్ని చూసి అంతా మన వైపే ఉందనే భ్రమలో కార్యకర్తలు ఉన్నారు. ఇదే భ్రమ 2024కు ముందు కూడా ఉంది. ఫలితం అందరికీ తెలిసిందే. జగన్ని మళ్ళీ సీఎం చేయాలంటే వైసీపీని తప్పకుండా ట్రాన్స్ నుంచి బయటికి రావాలి. 2024 ముందు చేసిన పొరపాట్లు ఏవో గుర్తించాలి. టీడీపీ చేసిన తప్పుడు ప్రచారాలను బలంగా ఖండించాలి. 2019-24 మధ్య జరిగిన అభివృద్ధిని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఆధారాలతో ప్రజలకు చూపాలి. అలా కష్టపడితేనే 2029లో విజయం సాధ్యమవుతుంది.